ప్రేమ స్వరూపుడైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో వందనాలు. సలోం. ప్రియ సంగమం, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మనతో మాట్లాడుతున్న ఈ అమూల్యమైన మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు తండ్రి మానవునికి ఇచ్చిన ఆయుష్కాలం కోసము కొన్ని రహస్యాలను మనతో చెప్పబోతున్నాడు. ఆ వాక్యాన్ని మేము ముందు పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. కావున ఈ వాక్యం చివరి వరకు మీరు వినండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. తండ్రి మానవుడికి ఇచ్చిన ఆయుష్కాలం ఎంత అని మనం లెక్కల ప్రకారంగా వెళితే మానవుడికి ఇచ్చిన ఆయుష్కాలం ఎంతో తెలుసా? 1000 సంవత్సరాలు. ఎవరికి ఇచ్చారు ఇది? నాటి ఆదాము కాలంలో ఆదాంకి ఇచ్చిన ఆయుష్కాలం 1000 సంవత్సరాలు ఇచ్చాడు. కానీ 1000 సంవత్సరాలు ఆదాము బ్రతకరా? లేదు. తండ్రి ఇచ్చిన ఈ 1000 సంవత్సరాల ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటూ వచ్చేసాడు. మనిషే, తండ్రి కాదు. అందుకే 1000 సంవత్సరాలు ఇచ్చిన ఆ ఆయుష్కాలాన్ని దావీదు ఏం చేశాడు? తగ్గించుకుంటూ వచ్చాడు. కారణం ఏంటి? ఒక క్రియ వలన, ఒక పని వలన. అది ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అన్న విషయాలు మనకి గ్రంథంలో కనిపిస్తున్నాయి. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం చూసుకుంటే 1000 సంవత్సరాల కాలాన్ని నేటికి అనగా క్రీస్తు వారు ఉన్న కాలానికి 70 సంవత్సరాలు తీసుకొచ్చాడు. దావీదు గారు ఉన్న కాలానికి 70 సంవత్సరాలు తీసుకొచ్చాడు. మరి క్రీస్తు ఉన్న కాలానికి ఎంతకు తీసుకొచ్చాడు అన్న విషయాన్ని మనము క్లుప్తంగా చెప్పాలని ఆశిస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న మీరు వాక్యాన్ని చివరి వరకు వినండి. దయచేసి వాక్యాన్ని అర్థం చేసుకోండి. మన జీవితాన్ని తండ్రి ఎలా నడిపిస్తున్నాడో నేర్చుకుందాం. మొట్టమొదటిసారిగా ఆదాం కాలంలో తండ్రి ఆదాంకి ఇచ్చిన ఆయుష్కాలము అక్షరాల 1000 సంవత్సరాలు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు 1000 సంవత్సరాలు పరిపాలన అంటాడు అక్కడ. కావున వారు చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల, పొరపాటు కాదు అది, లేఖనం ప్రకారం చూస్తే తండ్రి చిత్తమే, కానీ పొరపాటు వలన ఆయుష్కాలం తగ్గించుకుంటూ వచ్చాడు. ఎంతకాలం బ్రతికాడు? ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ఇంకా అక్కడి నుంచి కిందకి వస్తూ 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 దావీదు కాలానికి వచ్చేటప్పటికి 70 సంవత్సరాలు చేశాడు ఆయుష్కాలం. 930 సంవత్సరాలు ఎక్కడ? కేవలం ఒట్టి 70 సంవత్సరాలు ఎక్కడ? అంటే ఇన్ని వందల సంవత్సరాలు మానవుడు తన ఆయుష్కాలాన్ని పోగొట్టుకున్నాడు. అవివేకం వల్ల, చెడు క్రియల వల్ల, తలంపుల వల్ల, ఉద్దేశం వల్ల, పాపాల వల్ల. మామూలు పాపాలు చేయలేదని మానవుడు భూమి మీద ఘోరాది ఘోరమైన పాపం చేసి తండ్రి వారికి ఇచ్చిన ఆయుష్కాలాన్ని వారే తగ్గించుకున్నారు. మరైతే ఈరోజు మనకున్న ఆయుష్కాలం అంతా మనం కీర్తన భాగంలో చూసినట్లయితే 9వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చూస్తే తండ్రి మనకి ఇచ్చిన ఆయుష్కాలం అంతా 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అది దావీదు కాలం నాటకండి, ఇప్పుడు కాదు. అది నీవు మాకు ఇచ్చిన ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అది కూడా ఆవేశమే దుఃఖమే అన్న మాట మనము 90వ కీర్తన 10వ వచనంలో మనకి కనిపిస్తుంది, 10వ వాక్యంలో. అయితే మరి ఆ 70 సంవత్సరాలు ఇప్పుడు ఉందా? ఇప్పుడు పరిస్థితి ఎలాగైపోయిందంటే మానవుడు పాపం మీద పాపాలు, తప్పుల మీద తప్పులు, ఘోరాల మీద ఘోరాలు చేస్తూ చివరికి ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? నీటి బుడగలాంటి జీవితానికి వచ్చింది. అందుకే ఈరోజు మనం చూస్తున్నాం ప్రిసంగా పుట్టిన పిల్లలు పుట్టిన వెంటనే చనిపోతున్నారు. బయటికి వెళ్ళినాడు లోపలికి రాకుండానే పరలోకానికి చేరిపోతున్నారు, పాతాళానికి. అలాగే ప్రతి ఒక్కరు కూడా
ఇందులోనే ఉన్నాము. మరి దీనికోసం బైబిల్ ఏం చెప్తుంది? ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ కాలంలో అంటే ఎక్కడ 1000 సంవత్సరాలు, ఎక్కడ 70 సంవత్సరాలు, ఎక్కడ నీటి లాంటి బుడగలాంటి జీవితం అన్నది. అందుకే అక్కడ అంటారు కదా మరొక మాట, యాకోబు పత్రిక 4 అధ్యాయము 14 నుంచి 16 వచనాలు చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది. యాకోబు పత్రిక 4 అధ్యాయము 14 అంటాడు, రేపటి గురించి రేపు ఏమి సంభవించబోతుందో మీకు తెలియదు కనుక మీ ఆయుష్కాలము ఎంతంట? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగ లాంటిది అన్నాడు అక్కడ. అదే కదా ఇప్పుడు మనం చూస్తున్నాం, అదే చూస్తున్నాం. 70 సంవత్సరాలు కూడా లేవండి ఈరోజు మానవుడు జీవించడానికి. ఇప్పుడున్న తరానికి, ఇప్పుడు నూతనంగా పుట్టినవారు 70 సంవత్సరాలు గ్యారంటీ కూడా లేదు. రేపు ఏమి సంభవించబోతుందో మీకు తెలియదు కనుక తండ్రికి మీరు లోబడి ఉండండి. మీ ఆయుష్కాలము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయిలాంటి నీటి బుడగ లాంటిది అన్నాడు అక్కడ. ఒట్టి ఊపిరి లాంటిది అన్నాడు. అంటే ఎక్కడ 1000 సంవత్సరాలు, ఎక్కడ తాత్కాలికమైందో చూడండి. మానవ జీవితాన్ని మానవుడే నశించుకుని వచ్చేసాడు చివరికి. అందుకని అంటాడు, ఎందుకు అలా జరుగుతుందంటే అదే అధ్యాయంలో 4 అధ్యాయంలో 14 వచనాలు చూస్తే యాకోబు పత్రికలో డంబం వల్ల, గర్వం వల్ల, అసూయ వల్ల, పాప క్రియల వల్ల మన ఆయుష్కాలం మనమే తగ్గించుకుంటూ వచ్చేసాం చివరికి. సంగమ ఆలోచించుకోవాలి మనం. అందుకే రేపు ఏమి సంభవించబోతుందో మీకు తెలియదు అనేసాడు. అంటే రేపటి వరకు గ్యారంటీ లేదు. 1000 సంవత్సరాలు లేదు, 930 సంవత్సరాలు లేదు, 800 సంవత్సరాలు లేదు, 700 సంవత్సరాలు లేదు, 600 సంవత్సరాలు లేదు, 500 సంవత్సరాలు లేదు, ఆఖరికి 70 సంవత్సరాలు కూడా లేకుండా రేపు ఎలా ఉంటుంది నీ బతుకు నీకే తెలియదు అనేసాడు. అంతే పరిశుద్ధాత్మ కాలానికి వచ్చినాడు సంగమా. ఇప్పుడు పుట్టే తరం వారు ఇదే అనుభవిస్తున్నారు. మనం చూస్తున్నాం ఎంతోమంది పిల్లలు, స్త్రీలు కానీ పురుషులు కానీ, వారు యవనస్తులు కానీ చిన్నపిల్లలు కానీ మన కళ్ళ ముందే వారు ఏమవుతున్నారు? హతమైపోతున్నారు. ఇది ఎందుకు అలా జరిగిందంటే మనం చేసుకున్న పొరపాటు వల్లే. అక్కడ అంటాడు, మీరు అవివేకులే ఉండకుండా, డంబంతో ఉండకుండా, తండ్రికి భయపడి ఉంటే ఏమో దావీదు కాలానికి ఇచ్చిన ఆయుష్కాలం మీకు ఇవ్వచ్చు అంటున్నాడు అక్కడ. అది కూడా గ్యారంటీ లేదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగ లాంటి ఆవిరి వంటిది అంటాను మన జీవితం. ఎక్కడ దిగజారిపోయింది చూడండి మానవ జీవితం. కానీ ఈ చిన్న జీవితంలో కూడా మనం గర్విష్ఠులుగా ఉంటున్నామేమో పరిసంగమా. జాగ్రత్త. చాలామంది గర్విష్ఠులుగా ఉంటున్నారు. నేను తింటున్న ఆహారము, నేను పెంచుకున్న నా శరీర శక్తి, నేను దీర్ఘాయుష్గా ఉంటాను అంటున్నారు అని అనుకుంటున్నారు. కానీ అది తాత్కాలికమైన సంగతి మనం మర్చిపోతున్నాం. దిగజారి తెచ్చుకుంటున్నాం మన జీవితాన్ని మనమే, పాడు చేసుకుంటున్నాం ఆయన ఇచ్చిన ఆవిష్కారాన్ని మనమే. ఆ రోజు ఆదాము 1000 సంవత్సరాలు బతకపోవడానికి కారణం ఏంటంటే అది దేవుడి చిత్తమైనదండి. అవ్వ పాపం చేయలేదు, ఆదాము పాపం చేయలేదు. అక్కడ అవ్వ పాపం చేయలేదు, ఆదాము పాపం చేయలేదు. ఇది ఎందుకు జరిగిందంటే దేవుడి ప్రణాళిక జరగాలని ఉంది, అలా జరిగింది. అది జరిగించడానికి లూసిఫర్ను వాడుకున్నాడు తండ్రి. ఈ రహస్యం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అంతేగాని లూసిఫర్ తనంతగా తాను వచ్చి వాడిని పాడు చేయలేదు. అసలు లూసిఫర్ వచ్చే వరకు కూడా ఆ మధ్యలో ఉన్న వృక్షం కోసం కానీ ఆ ఫలం కోసం కానీ వాళ్ళకి తెలియదు. కానీ తెలుసు, తండ్రి చెప్పాడు కదా, ఇదిగో ఈ తోటలో ఉన్న ప్రతి పళ్ళను మీరు తినండి, కానీ ఇదిగో మీకు కనిపిస్తుందే, రమ్యంగా కనిపిస్తుంది, ఆ చెట్టు పండు మాత్రం మీరు తినదంటే మానేశారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళకి ఆ ఉద్దేశం కలిగి ఉంటే, వాళ్ళకి ఆ కోరిక కలిగి ఉంటే ఎందుకు తండ్రి మమ్మల్ని తినొద్దన్నాడని ఆ పండు
లూసిఫర్ రాకముందే వీళ్ళు కోసుకొని తినొచ్చు. కానీ తండ్రి చెప్పిన మాట విన్నారు. అప్పటి వరకు వారి మీద ఉన్న ఆయుష్కాలం తండ్రి తగ్గించలేదు. అయితే తండ్రే ప్రణాళిక ప్రకారంగా లూసిఫర్ను అక్కడ పంపించాడు. అంతేగాని లూసిఫర్ తనక తాను రాలేదండి. ఈరోజు మన జీవితంలో కూడా చీకటి వస్తుందంటే, వెలుగు వస్తుందంటే, కీడు వస్తుందంటే, మేలు జరుగుతుందంటే, మన జీవితంలో ప్లస్ అండ్ మైనస్ జరుగుతున్నాయంటే దానికి కారణం తండ్రే, అపవాది కాదు. మనం అపవాది సైతాను ప్రార్థన చేస్తామే కానీ సైతాను వాళ్ళు ఏమీ కాదని బైబిల్లో ఉంది. నేను చెప్పుకోవడం కాదు. అందుకని ఏమంటున్నానంటే స్పష్టంగాన మిమ్మల్ని కొట్టేవాడిని నేనే, పెట్టేవాడిని నేనే. అంటే ఏంటి? గాయపరిచేది నేనే, ఆ గాయాన్ని కట్టేవాడిని నేనే. చీకటిలో మిమ్మల్ని ఉంచేది నేనే, వెలుగులోకి తీసుకొచ్చింది నేనే. ఎన్ని చోట్ల ఆ వాక్యం మనకు వినిపించట్లేదు, కనిపించట్లేదు, అర్థం చేసుకోవట్లేదు సేవకులు కానీ విశ్వాసులు కానీ. అపవాది తనంతగా తను రాదని మన దగ్గరికి. ఆనాడు రాలేదు ఏదైనా చోట్లకి, ఈరోజు నీ దగ్గరికి రాదు. కానీ ఎందుకు వస్తుందంటే మనం చేసే క్రియల వల్ల, మనం చేసే తప్పుల వల్ల, మనం ఆలోచించే విధానం వల్ల. ఒక మనిషి 10 మందిలో చెడ్డవాడు అనిపించుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? నీ నోటి మాటే. హల్లెలూయా. నువ్వు కలిగిన వాడివే కావచ్చు, ఉన్నవాడివే కావచ్చు, అందాల మీద ఎక్కి కూర్చున్న వాడివే కావచ్చు, నీ వెనకాల 100 మంది ఉంటే ఉండొచ్చు. కానీ నీకు చెడ్డ పేరు తెచ్చేది 10 మందిలో నీ నోటి మాట. అంతే. ఎవ్వరు కూడా కాదు, ఎవరు కారణం కాదు. నీ నోటి మాట యవనస్తులు కానీ యవనస్తురాలు కానీ దాన్ని అదుపు చేసుకోగలిగితే, నడి వయసులు కానీ వృద్ధులు కానీ పిల్లలు కానీ అదుపు చేసుకోగలిగితే అంతా బాగానే ఉంటుంది. అందుకే పెద్దలు ఏమంటారంటే ఒక మాట అంటారండి, నీ నోరు మంచిదైతే ఊరంతా మంచిదే. అంటే నీ నోటి మాట బాగా ఉంటే ఊరంతా నీకు బాగానే కనిపిస్తారు. వారంతా నీ స్నేహితులు అవుతారు, నీ చుట్టాలు అవుతారు, నీ బంధువులు అవుతారు. నీకు ఆపద కలిగితే నేను ఆదుకునేవారు ఉంటారు. నీ నోటి మాటే సరిగ్గా లేకపోతే, నీ హృదయ తలంపై సరిగ్గా లేకపోతే ఎవరిని ఆదరిస్తారు నీకు ఆపద కలిగితే? ఈ సంగమా, ఈ ఆయుష్కాలము, ఈ ఓపిక, ఈ శక్తి, ఈ వయసు మనకి ఎల్లకాలం మన దగ్గర ఉండదు. అందుకన్నాడు, రేపు ఏం సంభవించబోతుందో మీకు తెలియదు కనుక అని చివరి గదిలోకి వచ్చాడు. మన ఆయుష్కాలం ఏం చేశాడంటే కేవలం నీటి బుడగతో సమానం చేస్తాడు. అది ఎప్పుడు వీలిపోతుందో మనకు తెలియదు. అంటే నో గ్యారంటీ. అది ఎప్పుడు పోతామని మనకు తెలియదు, ఎప్పుడు చితికిపోద్దో మనకు తెలియదు. గాలిలో దీపాలు లాంటి జీవితాలు అయిపోయి ఈరోజు ఈ తరం వారికి 1000 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చిన తండ్రి యొక్క మాటలను తిరస్కరించి అలాగే కిందకు వచ్చేసి ఇప్పటికి ఏమైంది? 80 సంవత్సరాలు లేదు, 70 సంవత్సరాలు లేదు, 50 సంవత్సరాలు లేదు. ఎప్పుడు పేరిపోతుందో నీ జీవితం నీకే తెలియదు. కళ్ళారా మనం చూస్తున్నాం. అప్పుడే పుట్టిన బిడ్డల దగ్గర నుంచి యవనస్తుల వరకు కూడా మనం చూస్తున్నామండి లోకంలో. చూస్తున్నాము. ఈ సంగమా, ఎందుకు ఎలా జరుగుతుందంటే నీవు సృష్టికర్త తండ్రికి లోబడి ఉండలేకపోవడం వల్లే ఈ కారణాలు. కానీ ఈ సత్యం మనం తెలుసుకోక సైతాన్ని పట్టుకుందని ఒకటే పాఠం. సైతాన్ నిన్ను పట్టుకోదండి. సైతాన్ మన దగ్గరకు వచ్చే అధికారం వాడికి లేదు. ఎప్పుడైతే నీవు రక్షించబడ్డావో, బాప్తిస్మం అనే ఆ యొక్క నీళ్ళని నీవు నీ మీద వేసుకున్నావో, ఎప్పుడైతే ఆయన రొట్టి ద్రాక్షరసం అంటే ఆయన యొక్క ప్రభురాత్రి బల్లలో ఆ యొక్క కార్యాలను నువ్వు చేయి పెట్టావో, ఎప్పుడైతే నీ శరీరంకి వెళ్ళిందో నేను ఏ సాధన కూడా, ఏ అపాధి కూడా ముట్టుకోదు. దానికి సత్తా లేదు. మరి ఎందుకు వస్తుంది ఇన్ని చేసినా అంటే మనం దంభపు మాటలు, అహంకారమైన మాటలు, అనాలోచన ఆలోచనలు, గర్వం కలిగిన నీ జీవిత విధానమే అపవాదిని ముట్టుకోవడానికి తండ్రి పంపిస్తున్నాడు. జాగ్రత్త ప్రియ సంఘం. అందుకే నీ ఆయుష్కాలం తగ్గించేసుకుంటున్నాం. మనమే తగ్గించుకుంటున్నాం, దేవుడు తగ్గించలే.
ఆయన తృప్తిగా ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు 1000 సంవత్సరాలు మానవుడికి. కానీ అది ఆనాడు కొన్ని కారణాల వల్ల ఆదాము 930 సంవత్సరాలు బ్రతికి ఆ 70 సంవత్సరాలు విడిచిపెట్టేశాడు. ఈరోజు దావీదు కాలానికి వచ్చేటప్పటికి ఆ ఆయన విడిచిపెట్టిన ఆయుష్కాలమే 70 సంవత్సరాలు అంటున్నాడు అక్కడ. అధిక బలం మాట పక్కన పెట్టండి. ఈరోజు ఈరోజు అది ఏమైపోయిందంటే నీటి బుడగతో సమానం అయిపోయింది. అంటే 70 సంవత్సరాలు లేదు, 900 సంవత్సరాలు లేదు, ఇంకేమీ లేదు. ఎప్పుడు మానవుడు హత్తుకోమంటాడో తెలుసుకోలేని దీనస్థితిలో ఉంటున్నాడు. అందుకే రేపు ఏమి సంభవించబోతుందో నీకు తెలియదని యాకోబు గారు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 14-16 వచనాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది చూసాము. కనుక రేపటి జీవితంలో మనం ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనుక ఇప్పుడే మనము సృష్టికర్త తండ్రికి తన కుమారుడైన క్రీస్తుకి లోబడి ఉన్నప్పుడు ఏమో ఆయన చిత్తం అయితే మళ్ళా 70 సంవత్సరాలకు ఇస్తారేమో. ఇప్పుడు పుట్టే తరం వారు చెప్తున్నాను ఈ మాట నిజంగా. ఎందుకంటే మానవ జీవితం గ్యారంటీ లేదన్న సంగతి మనకు తెలుసు. మానవ జీవితం శాశ్వతం కాదన్న సంగతి మనకు తెలుసు. ఈ లోకానికి మనం అతిథిగా వచ్చాము, అతిథిగానే వెళ్ళిపోతామన్న సంగతి కూడా మనకు తెలుసుని కూడా చాలామందిలో గర్వం పోవట్లేదండి. మాట తీరు బాగుంటలేదు, తలంపులు బాగుంటలేదు, ఉద్దేశాలు బాగుంటలేదు, పెద్దవారి యొక్క మాటలు గౌరవం లేదు, వారిని గౌరవించడం లేదు, వారి మాట వినడం లేదు. నేను అంతంటే అంత అంటున్నారు. దీన్ని బట్టే నీటి బుడగలాగా చేసేసారు తండ్రి మన ఆయుష్కాలాన్ని. నీవు నీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోయి, నీ శ్రేయస్లాభులు చెప్పే మాట వినకపోతే ఇంకా తండ్రి మాట నువ్వేమంటావు? అందుకే ఈ కాలంలో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ కాలంలో మాట్లాడుతున్న మాట ఇది. ఎక్కడి నుంచి అక్కడ దిగిపోయామని మనం ఎక్కడి నుంచి అక్కడ దిగిపోయామో మనం గమనించుకోవాలి సంగమా. కనుక మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా తండ్రి యొక్క నామాన్ని కనపరుచుకున్నట్లుగా నీవు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే తల్లిదండ్రులు సన్మానం చెప్పాడు తండ్రి, అది లేదు. పోయి నీవు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే నా సృష్టికర్త తండ్రి మాట వినమన్నాడు, అది లేదు. నీవు దీర్ఘాయుష్మంతుగా ఉండాలంటే ఈ భూమి మీద నువ్వు ధన్యత పొందుకోవాలంటే నేను చెప్పిన పని చేయమంటున్నాడు, అది లేదు. మరి నువ్వు ఎలాగ దీర్ఘాయుష్మంతులు అవుతావు? అందుకే ఇవన్నీ మనం చేయట్లేదు కనుకనే నీటి బుడగ లాంటి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి బుడగలతో సమానం చేసేసాడు. మనం ఏమనుకుంటామంటే అబ్బా నాకు చాలా సంవత్సరాలు ఉందండి, మంచి వయసు ఉందని అనుకుంటాం. కానీ నిజంగా ఎప్పుడు మనం రాలిపోతాం, ఎప్పుడు మనం కూలిపోతాం మనకు తెలియదు. ఇప్పుడున్న తరానికి చెప్తున్న మాట. కావున ఇప్పటికైనా సరే మన తప్పును మనం తెలుసుకొని ఆయన మాట విన్నట్లయితే ఏమో ఆయన చిత్తం అయితే దావీదు కాలానికి ఉన్న ఆయుష్కాలం మనకి ఇస్తాడేమో. దావీదు కాలానికి ఉన్న అది చక్కటి జీవితాన్ని మనకి ఇస్తాడేమో. ఆలోచిద్దాం ప్రసంగం. ఇప్పటికైనా సరే నీలో ఉన్న గర్వాన్ని తొలగించుకో, నీలో ఉన్న అవివేకాన్ని తొలగించుకో, నీలో ఉన్న వ్యసనాలను డంబకమైన మాటలను డాంబికమైన జీవితాన్ని నువ్వు విడిచిపెట్టుకుంటే ఏమో తండ్రి నీ మీద కనికరించి ఈ మాటలు వింటున్న మన అందరిని కనికరించి ఆయుష్కాలం ఇస్తాడేమో. చూద్దాం. హల్లెలూయా. చూద్దామండి. తండ్రి యొక్క పరిధిలో మనం ఉన్నట్లయితే మనకు ఆయన రాబోతున్న దినాల్లో మంచి ఈవులు ఇస్తాడు. మరలా చెప్తున్నాను, మన ఆయుష్కాలం మనమే తగ్గించుకుంటున్నాం, దేవుడు తగ్గించలేదు. ఇస్తున్నాడు, కానీ మనమే పొందుకోలేక అవివేకులమై జీవిస్తూ మనం ఏదో ఆలోచించుకుంటూ మన జీవితానికి మనమే నాంది పలుకుతున్నాం. అంటే చివరి దినాన్ని మనం తెచ్చుకుంటున్నాం. అలా కాకుండా తండ్రిలో మీరు బహుగా ఆశీర్వదించబడాలని, ఆయన ఇచ్చిన ఆయుష్కాలంతో అనుభవించాలంటే ఆయనకు లోబడి, నీ కుటుంబానికి లోబడి, నీ తల్లిదండ్రులకు లోబడి, అనుకున్న వారికి లోబడి జీవించినట్లయితే నీ జీవితము వెలుగుబాట్లకు వెళ్తుందని తెలియజేసిన మాట ముగిస్తున్నాను. తండ్రి కొద్ది మాట తన వెనుకలు దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. ప్రేమమూర్తి, దయామూర్తి, నీకే స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలోని వాక్యం మీద కూర్చొని మా అందరితో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఘనతామయం ప్రభావం పొందుకొని నిజమైన ఆనాడు ఆదాముకి ఇచ్చిన ఆయుష్కాలం తండ్రి తగ్గిపోయిందే కానీ నాన్న పెరగట్లేదు. కారణం ఏంటంటే మేము చేసిన అక్రమాలు, అన్యాయాలు తండ్రి
డాంబికమైన జీవితమే మా కారణమని వాక్యదారు మాట్లాడేందుకు స్తోత్రం. అట్టి రీతిలో మేము అనుకున్నట్టు కృప చూపించి అనుగ్రహించి ఆశీర్వదించి అయ్యా మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాలం సంపూర్తిగా అనుభవించి అయ్యా నన్ను నేను గనపరిచి అయ్యా అనేకులు తండ్రి నీ మార్గంలో నడిపించడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని భూమి మీద బ్రతుకుతున్నంత కూడా క్షేమం మాకు కలిగిస్తామని నమ్ముతూ కలిగించిన నీకే స్తోత్రము స్తుతులు చెల్లిస్తూ మహిమ పొందుకోమని ఈ కొద్దిపాటి మనం మా ప్రియ రక్షకుడు క్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా హల్లెలూయా.